దేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లతో కలిసి తాజా పరిస్థితులను చర్చించారు. ఇరాన్ యుద్ధం వల్ల భవిష్యత్తులో తలెత్తే ముప్పులను ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దేశీయ మార్కెట్ను రక్షించడానికి కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 10% పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 60 లక్షల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్టాక్ కొరత లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్రం తాజాగా ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశీయంగా లభించే సహజ వాయువును ఇకపై ఎల్పీజీ తయారీ యూనిట్లకు ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేస్తారు. ఇప్పటివరకు కేవలం సీఎన్జీ, పీఎన్జీ తయారు చేసే పరిశ్రమలకే ఈ మొదటి ప్రాధాన్యత ఉండేది. యుద్ధం కారణంగా దిగుమతుల్లో ఇబ్బందులొస్తున్నందున దేశీయ గ్యాస్ను ఎల్పీజీ తయారీకి మళ్లించి నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గ్యాస్ పంపిణీలో గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరాను వీరు క్రమబద్ధీకరిస్తారు. వారి అవసరాలను, అత్యవసర పరిస్థితిని బట్టి కోటా కేటాయిస్తారు. ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి సేవా విభాగాలకు గ్యాస్ కొరత రాకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తారు.